మనిషి తన మేధస్సు పరిశోధనా తత్వంతో ఇప్పటి వరకు దాదాపు భూమి మీద ఉన్న అన్ని రహస్యాలను ఛేదించుకుంటూ పోతున్నాడు. చివరికి ఈ విశ్వంలో ఉన్న మిగతా గ్రహాలను సంగతులను కూడా తేల్చడానికి కంకణం కట్టుకొని పరిశోధనను కొనసాగిస్తున్నాడు. కానీ ఒక విషయాన్ని మాత్రం ఎప్పటికీ తెలుసుకోలేకపోతున్నాడు. అది అతడి మరణం తర్వాత ఏం జరుగుతుంది, జీవితం ముగిసి చివరి శ్వాస వదిలిన తర్వాత మనిషి ప్రయాణం అసలు ఎక్కడికి వెళతాడు అనేది మాత్రం బ్రహ్మ రహస్యంగానే మిగిలిపోయింది. దీంతో మరణం తర్వాత ఏంటనేది మనిషికి అంత చిక్కని ప్రశ్నలానే ఉండిపోయింది. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుడిలా మనిషి ఈ శరీరాన్ని వదిలి తర్వాత తానెటు అన్న దానికోసం శోధిస్తూనే ఉన్నాడు. మరి ఈ క్రమంలో 3 సార్లు చనిపోయిన బ్రతికిన ఓ మహిళ చెప్పిన మాటలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యాయి. ఇంతకీ ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కానిది చూసిన ఆ మహిళ చెప్పిన మాటలేంటి? అసలు మరణించిన తర్వాత మళ్ళీ వెనక్కి రావడం సాధ్యపడుతుందా? లెట్స్ వాచ్. మరణం తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది? శరీరం నుంచి ప్రాణం పోయాక ఆత్మ ఎక్కడికి వెళ్తుంది? ప్రపంచానికి అంత చిక్కని ప్రశ్న ఇది. ఈ మిస్టరీకి సమాధానం మనిషికి దొరికే ఛాన్సే లేదు. ఇక ఇవన్నీ విషయాలు కాస్త పక్కన పెడితే ప్రస్తుతం అమెరికాకు చెందిన పాస్టర్ నార్మా ఎడ్వర్డ్స్ అనే మహిళ అనుభవాలు ప్రపంచానికి విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇక వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని మేరీలాండ్కు చెందిన 80 ఏళ్ల పాస్టర్ నార్మా ఎడ్వర్డ్ చెబుతున్న విషయాలు సైన్స్కు కూడా సవాలుగా మారుతున్నాయి. అయితే ఇక్కడ అందరికంటే పెద్ద విచిత్రం ఏంటంటే ఎడ్వర్డ్స్ ఒక్కసారి కాదు, ఏకంగా 3 సార్లు క్లినికల్గా మరణించి మళ్లీ ప్రాణాలతో తిరిగి వచ్చింది. ఆ మరణ ప్రయాణంలో ఆమె చూసిన దృశ్యాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. ఎడ్వర్డ్స్ నార్మాకు 20 ఏళ్ల వయసులో మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు వైద్యులు ఆమె చనిపోయిందని ధృవీకరించారు. ఆ సమయంలో తన ఆత్మ శరీరం నుంచి విడిపోయిందని చెప్పిన ఆమె ఆపరేషన్ థియేటర్లో డాక్టర్లు తనను బతికించడానికి చేస్తున్న ప్రయత్నాలను పైనుంచి చూసినట్లు ఆమె వివరించారు. అది కేవలం భ్రమ కాదు, ఒక అతీంద్రియ అనుభవమని ఆమె బలంగా నమ్ముతున్నారు. ఇక అప్పటి నుంచి ఆమె ఆధ్యాత్మిక ప్రయాణానికి ఈ ఆత్మశోధన జతైంది. దీంతో మరణాంతర స్థితి గురించి నార్మా చెప్పిన వివరాలు అత్యంత ఆసక్తికరంగా ఉన్నాయి. తాను ఒక చీకటి సొరంగం గుండా అత్యంత వేగంగా ప్రయాణించి చివరకు అద్భుతమైన తెల్లని కాంతిని చేరుకున్నట్లు ఆమె తెలిపారు. అక్కడ ఒక భారీ స్క్రీన్పై ఆమె జీవితం 3 భాగాలుగా ప్రదర్శించబడింది. మరణించిన తన సోదరుడిని అక్కడే కలిశానని, మరణం అనేది ముగింపు కాదు, జీవితం శాశ్వతమైనది కాదు అనేది సందేశం తనకు లభించిందని ఎడ్వర్డ్స్ తన అసాధారణ అనుభవంతో కొత్త విషయాన్ని ప్రపంచానికి తెలిపింది. అయితే ఒకసారి శరీరం నుంచి ఆత్మ వేరు అయిన తర్వాత తిరిగి అది శరీరంలోకి ప్రవేశించాలన్నది ఒక బాధాకరమైన ప్రక్రియ అని ఎడ్వర్డ్స్ చెప్పింది. తన ఆత్మ తిరిగి శరీరంలోకి ప్రవేశించినప్పుడు మొత్తం విశ్వాన్ని ఒక చిన్నటి కప్పులోకి బలవంతంగా పిండేసినంత నరకాన్ని అనుభవించాను అని ఆమె వేదనను గుర్తు చేసుకున్నారు. ప్రాణం తిరిగి వచ్చిన తర్వాత నార్మాలో కొన్ని మానవాతీత మార్పులు వచ్చాయి. ఆమె మనుషులను చూసినప్పుడు వారి శరీరంలోని అంతర్గత అవయవాలు కనిపించేవట. ఏదో తెలియని అతీంద్రియ శక్తి తనలో ప్రవహిస్తున్నట్లు ఆమె గ్రహించారు. 2024 నవంబర్లో మరో 2 సార్లు గుండెపోటు వచ్చినా భూమిపై నీ పని ఇంకా పూర్తి కాలేదు అని దేవదూతల సందేశంతో ఆమె మళ్లీ కోలుకుందట. అయితే ఎడ్వర్డ్స్ తన అనుభవంతో మరణం అంటే భయం వద్దని చెబుతోంది. మరణం అనేది గదిలో ఒకవైపు నుండి మరో వైపుకు వెళ్లడం లాంటి మార్పు మాత్రమేనని, దానికి భయపడాల్సిన అవసరం లేదు అని ఆమె చెప్తున్నారు. మరణం అంటే కేవలం దేహం రాలడమే తప్ప ప్రయాణం ఆగదని ఆమె చెబుతోంది. మొత్తానికి నార్మా ఎడ్వర్డ్స్ అనుభవాలు ఆధ్యాత్మిక పారానార్మల్ అంశాలపై ఆసక్తి ఉన్న వారికి ఒక కొత్త కోణాన్ని చూపిస్తున్నాయి. ప్రస్తుతం నార్మా తన మిగిలిన జీవితాన్ని మరణశయ్యపై ఉన్న వారికి భరోసాను ఇవ్వడానికి కేటాయిస్తున్నారు. అయితే మనిషి జీవితంలో తప్పనిసరిగా ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా వచ్చేది మరణం. ఇక మరణం వచ్చే ముందు కనిపించే సంకేతాలను చూసినట్లయితే మరణం వచ్చే ముందు మన ముఖం అద్దంలో కనిపించదట. నీళ్ళల్లో చూసినా నూనెలో చూసినా కూడా మన ముఖం కనిపించదని చెప్తున్నారు. మరణం వచ్చే ముందు ఎన్ని రంగులు ఉన్నా అన్ని నల్ల రంగులోనే కనిపిస్తాయని, నడిచేటప్పుడు నీడ కూడా నేల మీద పడదని చెప్తున్నారు కొందరు. మరణం వచ్చే ముందు నాలుక పెద్ద సైజులో బయటకు వస్తుందని, చనిపోయే వారికి ఖచ్చితంగా అది అర్థమవుతోందని చెప్తున్నారు. అంతేకాదు మరణ సంకేతంగా ఎడమ చేయి దానికదే అదురుతోందని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు సూర్యుడు, చంద్రుడు, ఆకాశం మొత్తం ఎర్ర రంగులో కనిపిస్తాయని, బ్లూ రంగులో ఉండే ఈగలు తల చుట్టూ 5-6 సార్లు తిరుగుతాయని చెబుతున్నారు. మరణం వచ్చే ముందు మనకు కలలో గుడ్లగూబ గాని, ఖాళీ చేసిన ఊరు కానీ కనిపిస్తాయని చెబుతున్నారు జ్యోతిష్యులు. ఇక మొత్తానికి మరణం మనిషికి తథ్యమైన, దానికంటే ముందు జీవితంలో ఏం జరుగుతోంది, అదేవిధంగా దాని తర్వాత ఏం జరుగుతుందనేది మాత్రం మనిషికి పెద్ద మిస్టరీయే.